जोर लगा कर या ఇది ఏమి రాజ్యము కొడుకా, ఇది ఏమి చట్టము కొడుకా, ఎవడేలినా గాని కొడుకా మన ఎతలు తీరావాయే కొడుకా. నువ్వు పుట్టి పెరిగిన ఊరు వాడి పాడిన చోట స్తూపములో నీ ముఖము చూసుకుందామంటే, స్తూపములో నీ ముఖము చూసుకుందామంటే పర్మిషన్ ఏదాని కొడుకా నన్ను పరిశాను చేస్తుండ్రు కొడుకా. నీ స్తూపాన్ని కొడుతుంటే కొడుకా నన్ను నక్సలైట్ అంటుండ్రు కొడుకా. చంద్రబాబు నాయుడు తీవ్ర నిర్బంధ కాలంలోనే ఎన్కౌంటర్ల రూపంలో కానీ లేదా తన మాఫియాతో చేయించినటువంటి హత్యల రూపంలో కానీ మృతదేహాలను తెచ్చుకునేటువంటి క్రమంలో ఒక మొట్టమొదటి ఏర్పడినటువంటి మృతదేహాల స్వాధీన కమిటీ కార్యక్రమాలు గద్దర్ మీద ఏప్రిల్ 6, 1997లో హత్యా ప్రయత్నం జరిగిన తర్వాత ఆగిపోవడంతో మళ్ళీ అటువంటి మృతదేహాల స్వాధీనం కొరకు ఈసారి అంతకంటే కూడా కాస్త గుణాత్మకమైన పద్ధతిలో అమరుల మృతదేహాలను స్వాధీనం చేసుకోవడం కొరకు అమరుల బంధుమిత్రుల సంఘం అనేది ఏర్పడింది. శవాల స్వాధీన కమిటీ అనేది ఆ రోజుకి ఈ సమాజం స్పందించి ఆ శవాలను తీసుకొచ్చి తల్లిదండ్రులకు ఇవ్వాలనుకుంది. అది ఒక ఉద్ధృతి కలిగిన ఉద్యమ రూపం. వేలాది మందిగా కదిలారు. దాంట్లో చాలామంది భాగస్వాములు అయ్యారు. బాధితులైన తల్లిదండ్రుల పక్షాన నిలబడ్డారు. శవాల స్వాధీన కమిటీతో పాటు పోయింది తల్లిదండ్రులే. ఈ జరుగుతున్న పోరాటాన్ని అంతా అనుభవపూర్వకంగా చూసింది తల్లిదండ్రులే. ఈ అనుభవము ఈ బంధుమిత్రుల సంఘం ఏర్పడడానికి ఒక ప్రేరణ అయింది. అందుకే 2002లో సంస్థ ఏర్పడినప్పుడు ఒక ఉద్వేగభరితమైన ఒక ఎమోషనల్ బాండ్, ఒక ఎమోషనల్ అకేషన్గా మాత్రమే అది ముందుకొచ్చింది. అప్పటి నుంచి 2 ఏళ్ల పాటు తిరిగి మళ్ళీ 2004 అప్పుడు ప్రభుత్వంలో ఉండే తెలుగుదేశం పార్టీ అధికారంలో నుంచి పోయి తిరిగి మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు రావడము, విప్లవ పార్టీలతోటి చర్చల ప్రతిపాదన ముందుకు రావడం, పూర్తిగా కొత్త రాజకీయ వాతావరణం ఆంధ్రప్రదేశ్లో. సో ఈ 2 ఏళ్ల కాలం పాటు సంస్థ నిజానికి తన తొలి అడుగులను వేసింది. అక్టోబర్లో మావోయిస్టు నాయకులు చర్చలు జరపడానికి వచ్చారు. ప్రభుత్వం వాళ్ళని ఆహ్వానించింది. ఆ సమయంలో చాలామంది ఆ దొరికిన వెసులుబాటులో అనేక స్తూపాలు కట్టుకోవడానికి ఎక్కడికక్కడ ప్రయత్నం చేశారు. అలాంటి ఒక నేపథ్యంలో తల్లులు ఒక సామూహికంగా తమ దుఃఖానికి ఒక ఎక్స్ప్రెషన్గా ఈ సంఘటితం అయ్యారని చెప్పారు. చాలా కాలం పాటు విపరీతంగా ఎన్కౌంటర్ హత్యలు జరుగుతూ వచ్చాయి. అంటే ఒక రకంగా 92-93 నుంచి ఒక దశాబ్ద కాలం పాటు 2002 సంస్థ ఏర్పడేంత వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చాలా పెద్ద ఎత్తున విచ్చలవిడిగా హత్యాకాండ కొనసాగుతూ వచ్చింది. శవాలు పడుతూ వచ్చాయి. ఆ శవాల స్వాధీనం అనే ప్రశ్న కూడా అసలు నిజానికి ఊహ కూడా లేదు. ఎవరో అనుకూలిచ్చిన వాళ్ళు వాళ్ళ శవాలు తీసుకొచ్చుకొని అంత్యక్రియలు చేయడం అనేది చాలా పరిమితంగా ఉంది. శ్రీకాకుళం ఉద్యమంలో అమరులైపోయిన తమాడ గణపతి గారు మా ఫాదరు. అప్పటికి మేము చిన్నపిల్లలు. ఆనాటికి చనిపోయిన డెడ్ బాడీలు ఇవి కూడా మేము శ్రీకాకుళం ఉద్యమాల్లో చనిపోయిన వారికి మేము తీసుకురాలేకపోయాం. కోపరడంగ్ ఎన్కౌంటర్లో అమరులైన వాళ్ళు అందరూ కూడాను ఎవరిది మొత్తం శవం మొత్తం వాళ్ళ అమరుల శవాలు ఫ్యామిలీస్ దగ్గరికి రావడం అని కానీ లేకపోతే ఎవరైనా వచ్చి తీసుకున్నారని కానీ మాకు తెలియదు.
మిగతా వాళ్ళ సంగతి ఏమో నాకు తెలియదు, కానీ మా బాబాయ్ అంత్యక్రియలు మాత్రం మేము చేయలేదు. ఆయన ఎన్కౌంటర్ ఎప్పుడు జరిగిందో తెలియదు, అందులో ఎంతమంది చనిపోయారో తెలియదు, ఎవరెవరు నాయకత్వం ఎవరు చనిపోయారో తెలియదు, సభ్యులు ఎవరో తెలియదు, ఏమీ తెలియదు. కుప్పడంగా ఎన్కౌంటర్లో అయితే పూర్తిగా బాడీ ఈ డికంపోజ్ అయిపోయి పరిస్థితిలో కూడా మేము దాన్ని తీసుకొచ్చి వేరే చోటకి తీసుకెళ్ళి పూడ్చుకునే పరిస్థితి చేసాం. అది మా బాధ్యత అని మేము అప్పుడు అక్కడ డిమాండ్ చేయడం అయింది. వాళ్ళు అప్పటికే మాకు మీరు ఏ పార్టీ ఏ సంస్థ సంబంధించిన వాళ్ళని, మీరు రావడానికి లేదని అనేక రకాలు ప్రశ్నించినా మేము గ్రామస్తులు అనే పేరుతోనే ఈ కార్యక్రమాలన్నీ అప్పుడు చేయడం జరిగింది. తర్వాత ఎన్కౌంటర్లు ఏ జరిగినా గొడ్డపాడు నుండి మాత్రం మేము ఒక గ్రామంగా దానికి అయ్యే ఖర్చు బడ్జెట్తో సహా మేమే వెళ్ళి డెడ్ బాడీలను అడుగు తీసుకొచ్చి దాన్ని కూర్చోడం అనేది జరిగింది. తర్వాత పౌర హక్కులు మిగతా టీం అంతా వచ్చి ఆ కార్యక్రమాలతో వాళ్ళు మేము సహకరించి చేయడం జరిగింది. నేను ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల సంఘం అధ్యక్షురాలుగా ఉన్నప్పుడు ఒక ఈ కుటుంబాల వాళ్ళందరినీ కలిసి ఒక చోటికి తీసుకొద్దాము, అందరూ వాళ్ళు ఏ రాష్ట్రంలో ఉన్నా ఎక్కడ ఉన్నా కానీ ఏ జిల్లాలో ఉన్నా కానీ. ఆ శిబిరం పెట్టిన తర్వాత కొన్నాళ్లకు శ్రీకాకుళం నుంచి ఒక ఆమె వచ్చింది, శిబిరం లాంటివి పెట్టట్లేదు అంటే పౌర హక్కుల సంఘము ఒకటి పెట్టి వదిలేసిందల్లా మీకు అది బాగా అనిపిస్తే మీరే సంఘం అవ్వాలి. మా పిల్లలు చనిపోయిన తర్వాత మీ భార్యాభర్త మా కుటుంబ ఫ్యామిలీ సభ్యులు మొత్తం ఎంత బాధపడుతున్నాం, మిగతా సభ్యులు కూడా అంతే బాధపడుతూ ఉంటారు. వాళ్ళ నాని పలకించినటువంటి వాళ్ళు లేరు. మనం ఒక సంఘంగా ఏర్పడి అమరవీరుల కుటుంబాల దగ్గరకు పోయి వాళ్ళని ఓదార్చాలి, వాళ్ళ డెడ్ బాడీస్ని తీసుకొచ్చి పద్ధతి ప్రకారం అంత్యక్రియలు చేయాలి అనేటువంటి ఒక పర్పస్ తోటి మేము సంఘంగా ఏర్పడ్డాం. ఎన్కౌంటర్ అయినప్పుడు కొన్ని శవాలను ఈ ప్రభుత్వం కూడా పోలీసులే పూడ్చిపెట్టినవి ఉన్నాయి, మున్సిపాలిటీకి అప్పచెప్పినవి ఉన్నాయి. ఇప్పుడు నా కొడుకు కూడా 14 సంవత్సరాల ఉద్యమంలో పాల్గొని నల్గొండ జిల్లాలో దేవరకొండ దగ్గర గుర్తు తెలియని నక్సలైట్ అని పడేసారు ఎన్కౌంటర్ చేసి పట్టుకొని. అయితే నా అంతలో నేను తండ్రికి చైతన్యవంతమై పోవడంతో ఆ శవాన్ని తీసుకురావడంతో దాంట్లో ఉన్న పట్టుదల వేరే వాళ్ళకు ఉండదు కాబట్టి చైతన్యవంతమైన కుటుంబాలను దగ్గర తీసి ఒక సమావేశం ఏర్పరిచి అమరుల బంధుమిత్రుల సంఘము అనేది ఒక పేరు పెట్టి చిన్న సమావేశం జరిగింది. ముఖ్యంగా లాటిన్ అమెరికా దేశాల నుంచి మిస్సింగ్ లాంటి నవలలో కనుక మనం చదివితే గౌతమిల లాంటి ప్రాంతంలో వాళ్ళు ఎట్లా పోరాడారు. అక్కడ స్త్రీలు తమ సహచరుల మృతదేహాలను స్వాధీనం చేసుకోవడం కొరకు స్త్రీలందరూ వచ్చి పోలీస్ స్టేషన్లను చుట్టుముట్టడం, కశ్మీర్లో 10,000 మంది అట్లా డిసప్పియర్డ్ పీపుల్ యొక్క మదర్స్ పెట్టినటువంటి ఆర్గనైజేషను, వీటన్నిటి ఉత్తేజంతో అట్లా అమరుల బంధుమిత్రుల సంఘం అనేటువంటిది ఒకటి. తప్పకుండా అమరులకు సంబంధించిన కుటుంబ సభ్యులు ఒకరు ఉంటారు, చాలా సన్నిహితంగా ఉండేటువంటి మిత్రులు ఎవరైనా ఉంటారు. మనము నలుగురం ముందు నిలబడితే మన వెనుక రావడానికి సమాజం ఉంది, మనకేమైనా జరిగితే మాట్లాడడానికి నలుగురు బుద్ధిజీవులు ఉన్నారు అనే ఎరుక వాళ్ళకు వచ్చింది. అంటే శ్రీకాకుళం పోరాటం అప్పుడు చూస్తే సత్యం కైలాసాల వంటి వాళ్ళని కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకు ఇచ్చేటువంటి ఆనవాయితీ లేని చోట నుంచి పోలీసులు నిలబడి అంత్యక్రియలు చేయించినటువంటి పరిస్థితి నుంచి 2002లో అమరుల బంధుమిత్ర సంఘం ఏర్పడిన తర్వాత మాత్రం ఆ స్థితి లేకుండా దాదాపుగా అటువంటి పరిస్థితి లేదు. ఒక సంఘం అనే పదాన్ని వాడడం వలన అవుతుంది అనుకుంటే ఆ పదాన్ని ఉపయోగించుకుందాం అనుకునేదే తప్ప ఇది ఏంటంటే సామాజిక కార్యకర్తల్లాగా ఒక ప్రణాళిక, ఒక నిబంధనావళి, దానికి ఉన్న లేయర్స్తోని పనిచేసిన సంఘం కాదు. దాని ఆఫీస్ బేరర్స్ యొక్క దాన్నే మనం చూసినట్టయితే దాన్ని చాలా చూసేవాళ్ళకు వేరే వాళ్ళకు కూడా చాలా ఆత్మీయంగా స్పందించేటువంటి పద్ధతిలో వాళ్ళందరూ కూడా ముఖ్యంగా చాలామంది స్త్రీలే. తమ పిల్లలను కోల్పోయిన వాళ్ళు, తమ సహచరులను కోల్పోయినటువంటి వాళ్ళు, అటువంటి వాళ్ళు ఒక కుటుంబంలో 2, 3 కోల్పోయినటువంటి వాళ్ళు కూడా అమరుల బంధుమిత్ర సంఘంలో చేరారు. మా ఇంట్లో మా చెల్లె, ఇంకో మా చిన్న ఆయన బిడ్డే, మా అమ్మ వాళ్ళ అన్న కొడుకు, మా అత్తగారు వైపు నుండేమో మా ఆయన వాళ్ళ మేనబావ, వాళ్ళ అన్న పెద్దమ్మ కొడుకు, వాళ్ళ చిన్న ఆయన కొడుకు, మొత్తం 6 మంది. మా హస్బెండ్ 97లో అమరుడైండు. చనిపోయినప్పుడు కూడా మేము శవాన్ని తెచ్చుకోలేని పరిస్థితి, తీసుకురాలేదు అసలు, అక్కడే దహనం చేసేసారు. 2004 మే 4న ఆయన పేటకి వెళ్ళొస్తానని వెళ్ళిన క్రమంలో ఎత్తుకెళ్ళి చంపేసి ఎన్కౌంటర్ జరిగింది అని చెప్పి పేపర్లో ప్రకటించారు. మా చెల్లి వెళ్ళిపోయింది,
నాకంటే చిన్న ఆమె రేణుక. నల్గొండ జిల్లాకై చంపేసి రావను చింతపిల్లిలా. మా చెల్లెని గుర్తుపట్టనికి రా ఏడికించాడు పొడిచి అంత ఆగమాగ 3 రోజుల శవాన్ని ఇచ్చి రావను. ఇక మా చెల్లె కింద చిన్న పుట్టుమచ్చలా ఉంటుంది చూసి నా బిడ్డ అని 12 గంటల రాత్రి పంపించేసి రావని ఇంటి దాకా కూడా తీసుకురాలే. జస్ట్ ఇట్లా గనుమ ముందరికి తీసుకొచ్చిరాట కథ. ఇక భయపెట్టి ఊళ్ళల్లో ఎటువంటి భయపడతారు కదా, ఇక అటుకేంచటే మళ్ళీ తీసుకుపోయి ఇక బొందలగడ్డ బొంద పెట్టేసారు. అప్పుడు బంధుమిత్రుల సంఘం ఏర్పాటు కాలేదు ఇంకా. మా హస్బెండ్ వాళ్ళ తమ్ముడు అంటే మరిది, తర్వాత వాళ్ళ అత్తమ్మ కొడుకు, కోడలు, ముగ్గురు అమరులయ్యారు. కడప దగ్గర బద్వేల్ అక్కడ పట్టుకొని బూటకప్ ఎన్కౌంటర్ చేశారు. ఆ శవాన్ని తీసుకొచ్చుకోవడానికి వాళ్ళ అమ్మగారు చాలా ఇబ్బంది పడ్డారు. ఒక్కసారిగా కొడుకు ఎన్కౌంటర్ న్యూస్ విన్న తర్వాత ఆమె ఒక షాక్ గురైపోయింది. పెరాలసిస్ వచ్చేసింది ఆమెకి. ఎందుకు ఏడుస్తున్నావు అని అంటే కూడా అక్కడ మా ఆయన మావోయిస్టులలో చనిపోయాడు అని చెప్పుకోలేని పరిస్థితి. మా తమ్ముడి శవం కూడా మేము తెచ్చుకోలేకపోయాం. 2020 జూన్ 25కి తను బాంబు బ్లాస్ట్లో అమరుడయ్యాడు అనేసి వచ్చింది. అది ఆఖరి చూపు చూసుకుందామని ఖచ్చితంగా ఆశపడతారు. అట్లాంటి ఆఖరి చూపు అయితే మాకు లేదు మా తమ్ముడి విషయంలో. తెచ్చుకోలేకపోయాం. మాకు తెలియడం కూడా లేటుగానే తెలిసింది. ఈ దుఃఖం, ఈ బాధ అయితే జీవితాంతం కూడా తీరనటువంటిది. మా అమ్మ ఇప్పటికీ కోలుకోలేకుంది. ఎవరికి ఎవరు బంధువులో కన్నవారినే అడుగుదమా, కానరానియా బిడ్డల రూపం కావడి మోసుకు తెద్దామా. విత్తు పగిలిన పెళపెళ శబ్దం వినిపిస్తుంది నేల తల్లికే, అంకురమై మొలకెత్తిన రూపం కనిపిస్తుంటే మానవాళికి. ఎంతని పాడెదము ఎంతని పాడెదము ఆ సమరములో మీ త్యాగం, ఏమని చూపెదము బరువెక్కుతున్న మా హృదయం, ఏమని చూపెదము బరువెక్కుతున్న మా హృదయం. మహబూబ్నగర్లో కావచ్చు, వరంగల్ కావచ్చు, ఆంధ్రాలో ఎక్కడైనా కానీ చాలా కుటుంబాల మీద దాడులు చేసి ఇండ్లు కూలగొట్టి, నీ కొడుకు అక్కడ ఉన్నాడు కదా, నీ కొడుకు ఇది అని చెప్పేసి లోపల ఉన్న వాళ్ళ కుటుంబాలను చాలా వేధించినాయి. ఇప్పుడు మా తమ్ముళ్ళు కూడా అప్పుడు భయపడ్డారు, మా నాన్న కూడా భయపడ్డాడు. మా ఇంట్లో ఆయనవి బుక్స్ ఉండేటివి. ఆ బుక్స్ అన్ని మా నాన్న కింద గుంత తవ్వి బుక్స్ దాచిపెట్టేశాడు లోపల. అప్పుడు ఈ సంఘం ఉంటే నిజంగా నేను నర్సాపూర్ పోయి ఖచ్చితంగా నేను డెడ్ బాడీని తీసుకొచ్చుకునేదాన్ని. ఎందుకు పోనిచ్చారు అనేది రాజ్యం అడుగుతున్న ప్రశ్న. కానీ వెళుతున్న వాళ్ళు తల్లిదండ్రులను అడగరు, చెప్పరు అనేటువంటిది వాళ్ళకి తెలిసినా కూడా, కొన్ని సందర్భాలు తెలిసినా కూడా ఈ తల్లిదండ్రులను వెళ్ళి విపరీతంగా వేధిస్తుంటారు, విపరీతంగా నిర్బంధానికి గురి చేస్తుంటారు. కనుక ఆ కుటుంబాల మీద వచ్చే నిర్బంధం ఏదైతుందో దాన్ని తట్టుకోవడానికే తల్లిదండ్రులకు చాలా కష్టం అవుతుంది. కొన్ని మరణాల తర్వాత మొత్తం సమాజం సైలెంట్గా ఉంటుంది. కొన్ని విషయాల గురించి మాట్లాడకూడదు, సమాజంలో చర్చ జరగకూడదు, ఆ రాజకీయాల గురించి మాట్లాడే అవకాశం ప్రభుత్వం ఇవ్వదు. ఈ నిశ్శబ్దాన్ని బద్దలు కొట్టడానికి దుఃఖంలో కూరుకుపోయిన వాళ్ళే నిజానికి ఆ నిశ్శబ్దాన్ని బద్దలు కొట్టగలరు. అట్లా బ్రేక్ చేసి, నిజానికి ముందు పౌర హక్కుల సంఘం చేసిన పని, ఆ తర్వాత కుటుంబాలుగా వాళ్ళంతట వాళ్ళు ముందుకొచ్చి క్లెయిమ్ చేసుకుంటున్న ఒక పరిస్థితి ఏర్పడిన తర్వాత అది పోరాట సంఘంగా కూడా అయింది. న్యాయస్థానాలలో కేసులు వేసి నెగ్గడం మాత్రమే కాదు, ఎంత దూరంలో ఎన్కౌంటర్లో పిల్లలు చనిపోయినా అంత దూరం వాళ్ళు చాలా నిర్బంధాలను ఎదుర్కొని వెళ్ళి శవాల్ని స్వాధీనం చేసుకొని మాట్లాడుతున్నారు దాని గురించి. నల్లమల అటవీ ప్రాంతంలో యుద్ధ వాతావరణం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఎన్కౌంటర్లో మావోయిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి మాధవ్ మృతి తర్వాత కూడా ఇంకా నల్లమల అడవిలోనే తలదాచుకున్న మావోయిస్టుల కోసం కూంబింగ్ ఆపరేషన్స్ ముమ్మరంగా కొనసాగుతున్నాయి. హెలికాప్టర్లు అలాగే గ్రేహౌండ్స్ బలగాలు మార్కాపురం నుంచి అడవి ప్రాంతాల్లోకి ముమ్మరంగా వెళ్ళొస్తున్నాయి. అంటే డైరెక్ట్గా క్యాంప్ లోపలికి ఎంటర్ అయిపోయిందండి. ఎంటర్ అయిపోయేసరికి వాళ్ళ సెంట్రీ ఎవరైతే ఉన్నారో లేడీ సెంట్రీ, ఆవిడ ఫస్ట్ ఫైర్ ఓపెన్ చేశారనమాట. గివింగ్ డ్యూ క్రెడిట్ టు ది ఎనిమీ వన్స్ అగైన్. హీ డైడ్ ఫైటింగ్. Are you going to continue this process? Yes, we will continue this process. माधव का एनकाउंटर भी फेक एनकाउंटर बोलकर आरोपी करा. बिल्कुल नहीं, क्लीन एनकाउंटर है, उधर कोई भी जाके देख सकता है. आजकल बहुत मुश्किल है, आजकल कौन करेगा फेक एनकाउंटर? अपना
he will commit himself to all sorts of judicial this thing. 2006లో మాధవ్ ఎన్కౌంటర్ జరిగినప్పుడు అక్కడ చాలామంది చనిపోయారు. ఒక 10 మంది అంటున్నారు, 12 మంది అంటున్నారు, సంఖ్య తెలియట్లేదు. అయితే ప్రచారం చాలా ఎక్కువగా ఉంది మాధవ్ కాబట్టి. 8 మంది చనిపోతే ఉన్నారు అన్న తెలిసిన మీదట ఒక 50-60 మంది కుటుంబాల వాళ్ళు, కుటుంబ సభ్యులందరూ కూడా మా పిల్లలు ఉన్నారంట, మా వాళ్ళు ఉన్నారంట అని వచ్చి సంఘంని కలిసి మాట్లాడే క్రమంలో మరి ఎట్లా తీసుకురావాలి ఏంది, ఎందుకంటే ఇట్లా ఇంతమంది అని చెప్తున్నారు. అక్కడ ఉంది 8 మంది 9 మంది చనిపోయింది. ఇది ఇంకా ఏదో తీవ్రతరం అవుతుంది. ఎంతమంది ఉన్నారో ఎందుకు ఇంత ఇబ్బంది పెడుతున్నారో తెలియదు కాబట్టి కోర్టులో కూడా వేస్తామని కోర్టులో కూడా వేశాము. మాకేమి అర్థం కానటువంటి స్థితి. ఎక్కడ ఏ హాస్పిటల్ తీసుకొస్తారో చెప్పట్లేదు. హోమ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడదామని చెప్పి అనుకున్నాం. కన్నాభిరామన్ గారి దగ్గరికి వెళ్ళి ఆయన అపాయింట్మెంట్ తీసుకొని ఫలానా టైంకి వెళ్దాం చెప్పండి, కుటుంబాల వాళ్ళకి కూడా అందరిని రమ్మని చెప్పారు. అందరూ మొత్తం వస్తే అందరు 150 మంది అయ్యారు. సంఘాల వాళ్ళు, కుటుంబ సభ్యులు మొత్తం కూడా. అక్కడికి వెళితే ఆయన 2-3 రమ్మన్నారు. 2-3 ఎట్లా వస్తారు, మొత్తం వస్తాము, లేదంటే రాము, లేదంటే రోడ్డు మీద కూర్చుంటాం అని చెప్పి మాట్లాడారు. ఆయన మాట్లాడిన తర్వాత అని అక్కడ మెట్ల మీద కూర్చున్నాడు. ఎప్పుడైతే కన్నాభిరాన్ గారు ఆ మెట్ల మీద కూర్చొని మేము ప్రొటెస్ట్ చేస్తాం, మాకు అనుభవాలు ఉన్నాయి చేయడం, మీరు దిగి రావాలంటే మేము చేయాల్సిన పని అదే కదా, అందుకే కదా జర్మన్ రోడ్లు ఎక్కేది, అట్లా కూర్చుండిపోవడంతో అందరినీ పిలిచారు. ముక్తదర్ కమిషన్ లో పోలీస్ అట్రాసిటీస్ గురించి చేసినాం, శ్యామ్ సుందర్ కమిషన్ లో వాళ్ళ కిల్లింగ్స్ గురించి చేసి వచ్చినాం, కోర్టులో కేసు వేసినాం, NHRC ఫైండింగ్స్ ఇచ్చినాయి. How can you call yourself an elected people's representative if you are not able to check the impunity you are granted to the police? For 35 years this impunity is going on in this country. For 35 years in this state I am witnessing this impunity. Anybody connected with the government is sanctioned impunity. That's what it has come to. There must be a limit to this kind of a thing. ఒంగోలుకు శవాలు వస్తాయని చెప్పారు, ఒంగోలుకి శవాలు రాలేదు. మార్కాపూర్కు పోతున్నాయని చెప్పారు, మళ్ళీ అడిగితే మళ్ళీ మార్కాపూర్కు వెళ్ళాం, మార్కాపూర్లో శవాలు లేవు. ఒక 60-70 మందివి 3 సుమ్మోల్లో తిరుగుతానే ఉన్నాం. అట్లా అన్నము లేదు, మంచినీళ్ళు లేవు, ఏమీ లేదు. తిరుగుతున్నటువంటి క్రమంలో ఎట్లా మరి కుటుంబ సభ్యులు ఉన్నారు, అసలు పిల్లలు ఏ హాస్పిటల్లో ఉన్నారు వాళ్ళ పిల్లలు అనేది కూడా తెలియకుండా మనం అన్నం తినండి, మంచినీళ్ళు తాగండి అంటే తాగరు కదా వాళ్ళు. అన్నిటికీ ఇబ్బంది పడుతూ అసలు పరిగెత్తాం రోడ్ల మీదనే ఆ బండ్లు పట్టుకొని పరిగెత్తి ఇక చివరికి కోర్టు తీర్పు వచ్చింది. ఇవ్వాలి డెడ్ బాడీస్ని, గుర్తించినటువంటి డెడ్ బాడీస్ని 14 రోజుల పాటు ప్రిజర్వ్లో ఉంచి అప్పటికి కూడా కుటుంబ సభ్యులు రాకపోతే బంధుమిత్రుల సంఘానికి ఇవ్వాలి అని చెప్పి ఆర్డర్. అప్పుడు వెంటనే మాకు ఒక ఫోన్ అన్నట్టు గుంటూరుకి శవాలు వచ్చాయి అని. అంటే ఆపడం కోసం, హైదరాబాద్కు రాకుండా ఉండడం కోసం మాత్రం ఇక అక్కడికి ఆపేశారు. అసలు డెడ్ బాడీస్ని ఒక్క డెడ్ బాడీ కూడా గుర్తుపట్టడానికి వీలు లేనటువంటి స్థితి. చర్మం అనేది సరిగ్గా లేకుండా ఎవరు ఈ ముఖం చూసి గుర్తుపట్టేటువంటి స్థితి లేకుండా అయిపోయి వాళ్ళు చెప్పినటువంటి పేర్లు సిటీలో ఉదయ్ అని ఒక అబ్బాయి, ఆ తర్వాత రాజేశ్వరి అని ఒక అమ్మాయి, 2 డెడ్ బాడీస్ తీసుకొచ్చాం. కానీ వాళ్ళు కాదు, వాళ్ళని చెప్పి ఇచ్చారు మాకు. జోలకల్లు ఒక అమ్మాయి, ఈ 3వ అమ్మాయి కూడా కాదు. ఆ ఎన్కౌంటర్లో కావాలని వాళ్ళ పేర్లు చెప్పకుండా మార్చి శవాలను ఇవ్వడం, ఎవరి శవాలు ఎవరియో తెలియని ఒక కన్ఫ్యూజ్ చేసేసారు. ఒక అమ్మాయిని అయితే 14 రోజుల తర్వాత మేము బంధుమిత్రుల సంఘం హ్యాండ్ ఓవర్ చేసుకొని అక్కడ ఖననం చేసి గుంటూరులోనే శ్మశానంలో ఖననం చేసి వచ్చాం. మాధవ్ అట్లాగే రజిత అని కూడా రాధ వాళ్ళ అక్క, మహిళా సంఘంలో పనిచేస్తున్నటువంటి రాధ వాళ్ళ అక్క రజిత. అక్కడికి రాగానే ఏంటంటే ఆమె అంచనాలు తారుమారైపోయాయి. ఎందుకంటే అక్కడ అది ఆకారము మారిపోయింది. ఒక్కొక్క శవము చాలా 2-3 ఉబ్బిపోయింది. దానికి ఒక ఆకారమే లేదు, ఏదో ఒక బంతి లాంటి ఆకారం తయారైంది. ఈ సంగీత అన్న అమ్మాయి, మాధవ్, రజిత వీళ్ళు మాత్రమే కన్ఫర్మ్. కానీ మిగిలిన వాళ్ళు ఎవరెవరో తెలియదు. ఇప్పటికి కూడా మాకు వాళ్ళ కుటుంబాలు ఎవరు, ఆ చనిపోయింది ఎవరు అనేది మాకు తెలియదు. చెయ్యి చూసి గురుతూ బట్ట చేతులన్నీ ఇరిగి ఉండే, కాళ్ళు చూసి గురుతూ బట్ట కాళ్ళ ఏళ్ళు కుక్కలు గుంజే, కళ్ళు చూసి గురుతూ బట్ట
కండ్లు కండు చీమలు పట్టే ఏ తల్లి కడుపు పంట, ఏ తల్లి కడుపు పంట, ఎన్ని తీర్లో అయ్యిండు కొడుకో కొడుకా. బిడ్డ గుట్ట పక్కన శవమున్నదంటే గుండెలల్లో గుబులాయనమ్మో, గుట్ట పక్కన శవమున్నదంటే. 1975లో సురపనేని జనార్దన్, మురళీమోహన్, ఆనందరావు, సుధాకర్ గిరాయిపల్లి అడవిలో వాళ్ళను పట్ట బాగలు చెట్లకు కట్టేసి కాల్చిండ్రు. కాంబేడు జన్ను చిన్నాలు అప్పుడు జైల్లోకి వెళ్ళి బయటకు వచ్చిండు ఆయన. 1979లో గిరాయిపల్లి ముతవీర్ల స్తూపం కట్టిండు. తోళ్ళ కార్ఖాన కాడ భూస్వాములు, పోలీసోళ్ళు, గుండాలు నరికి గొడ్డలతో నరికి బర్షిలతో పొడిచి అన్నయ్యను చంపివేసి. అక్కడికి కామ్రేడ్ కొండెంబెల సీతారామయ్య, వరవరరావు సార్ వీళ్ళందరూ వచ్చి అమరయ్య కామ్రేడ్ జన్ను చిన్నాలన్నదనక వరంగల్ అంతా తిప్పి చిన్నాలన్నని సుతా గిరాయిపల్లి ముతవీర్ల పక్కకు పెట్టబడ్డది. ఇక్కడ ఉన్న ఊరు ప్రజలు అందరు కలిసి చిన్నాలన్న స్తూపం నిలబెట్టిండ్రు. ఇక్కడ ఆయన శిల్పం సుధా పెట్టిండ్రు. గిరాయిపల్లి ముతవీర్ల స్తూపాలు 4 శిల్పాలు పెట్టిండ్రు. 83లో స్తూపాలు బుల్డోజర్తో కూల్చిండ్రు. ఇక్కడ స్తూపాలు పోలీసులు మిలిటరీ బలగాలు అందరకం వచ్చి ఇక్కడ కూల్చిండ్రు. ఇక్కడ నుంచి వెళ్ళి కూలిస్తే అక్కడ దనకబడ్డాయి అవి. 2004లో ఇప్పుడు స్తూపాలను మళ్ళీ కూల్చిన స్తూపాలను నిర్మించుకోవాలని అందరం ముఖం కలిసి 5 కుటుంబాలు కలిసి కట్టుకున్నాం. ఇంతకుముందు ఓఎస్డిఓ నన్ను పిలిచినప్పుడు నిన్ను ఆ స్తూపానికి ఉరిదీసి చంపుతానని చెప్పిండు నన్ను. ఎవరు? ఓఎస్డిఓ. అంటే ఇది ఎక్కడిది, ఆ సిమెంట్ ఏ నుంచి వచ్చింది, ఇసుక ఏ నుంచి వచ్చింది, రౌతే నుంచి వచ్చింది అంతా మాకు తెలుసు, కానీ ఇవన్నీ కట్టుడు అయిపోయాక మీ సంగతి చెప్తామన్నాడు. సరే సార్ అని వచ్చినాక ఓపెనింగ్ రోజుతా ఓపెనింగ్ కానియకుండా చాలా ఎంత పెద్ద లొలి చేసినా వాళ్ళు ఎంత చేసిండ్రో అంత ఘనంగా మీటింగ్ జరిగింది. దాని నుంచి వెళ్ళి ఇక్కడ ఎవరు చనిపోయినా ఇదే యుద్ధ భూమి. ఎక్కడ మన ఊరు పిల్లలు ఎక్కడ చనిపోయినా కానీ ఈ గిరాయిపల్లి అమరుల పక్కకు తీసుకొచ్చి పెట్టిరు. ఊరులోన ఆటలాడే అరుగు మీద మీటింగ్ అయితే మా అడుగులల్లో అడుగు వేస్తారా మా బిడ్డెల్లరా, మా పాటలకు పల్లెవైతరా. తొంభై 96లో చనిపోయిండు. 10వ నెల 1వ తారీఖు అక్టోబర్ నెలలో. 96లో అన్న జరిగిపోక కంటే ముందు కూడా మా పైన పోలీసుల నిర్బంధం అనేది అనేక రకాలుగా ఉండేది. నాన్నను చిన్నాన్నని పట్టుకొని అయితే వాళ్ళ జీబు అంటే ఒక లోతు ప్రదేశం నుండి ఎత్తైన ప్రదేశానికి దాదాపుగా 1 కిలోమీటర్ దాకా నెట్టించుకోవడం నేను ఆ చిన్నతనంలో నేను చూడడం జరిగింది. ఒక పిల్లగాడు వచ్చిండు, అమ్మ స్తూపం కడతావా అన్నదంటే ఇద్దరం పోయి ఊళ్ళో అన్ని పార్టీలను అడిగినాం, పెద్దోళ్ళను. అయితే కడదామమ్మా అని అన్నారు. వాళ్ళు ఏం మనకు పైసలు ఇవ్వలే, కానీ మన పైసలే. ఈ కోట పోయినప్పుడు ఈ స్తూపం పోతుంది, ఇక్కడనే కట్టుండ్లా అని అందరూ అక్కడ నిర్ణయం చేసిండ్రు. ఆడ మొదలు పెట్టినాం. మేస్తిని బెదిరించిళ్ళు, రాళ్ళను వేస్తే ట్రాక్టర్ వాళ్ళని బెదిరించిళ్ళు, ఇటుకలు వేస్తే ఇటుక బట్టీల వాళ్ళని బెదిరించిళ్ళు, ఇసుక పంపిన వాళ్ళని బెదిరించిళ్ళు, అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టిండు. మాది అస్సలు పుట్టుపూర్వం కిలావరంగల్న పుట్టిండు కాబట్టికే నేను అక్కడనే కట్టాలనుకుందా. అంతే, ఆడగడితేనే పలానా ఊరు అబ్బాయి అని తెలుస్తుంది.
ఆడగట్టకుండా నేను వేరే ఊరు కడగడతా, నీ ఏ ఊరో నువ్వు ఇక్కడ కడతాను అన్నారా? నాన్నను గుద్దిచ్చిళ్ళు ఒక వెహికల్ తోటి. అది ఎట్లా అంటే నువ్వు అది ఆపకపోతే ఇప్పుడు స్కూటర్తో మన హీరో హోండా తోటి అయిపోయింది, లేకపోతే లారీయో కారో ఎక్కుతుంది, చచ్చిపోతావురా, మరి నీ బిడ్డలు ఎట్లుంటారో అని అట్లా కఠినంగా కూడా మాట్లాడాలి అప్పుడు నాన్నను. అప్పుడే మన పద్మకుమార్ అక్క, తనుజక్క వాళ్ళు ఫస్ట్ టైం మన ఇంటికి రావడం జరిగింది. బంధుమిత్రుల కమిటీ అని ఏర్పడ్డదమ్మా. మన బంధుమిత్రులము మనము స్తూపాలు ఓపెన్ చేసుకోవాలి. మన ఇంటికి ఏ పోలీసు వాళ్ళు వచ్చినా ఎవరు వచ్చినా మీరు స్తూపాలు ఎందుకు కట్టిండ్లు అని అడిగితే కూడా గాంధీ తాతది ఉంటుంది, నెహ్రూది ఉంటుంది, మరి ఇందిరాగాంధీది ఉన్నది, ఇక్కడి నుంచి అక్కడ దాకా హుసేన్ సాగర్ మీద అందరి శిల్పాలు ఉన్నాయి, మా కొడుకులో ఎందుకు ఉండదు? ఈ పురావస్తు శాఖ వాళ్ళని చెప్పి, మున్సిపాలిటీ వాళ్ళని చెప్పి, ఇది గవర్నమెంట్ లాంటి ఇక్కడ కట్టద్దు అని చెప్పి అనేక రాజకీయ శక్తులు, ప్రభుత్వపరమైనటువంటి అధికారులు అందరూ కూడా రకరకాల ఇబ్బందులకు గురి చేసిండ్రు. ఆ తర్వాత అమరుల బంధుమిత్రుల కమిటీ సహాయంతో వారితోటి స్తూపాన్ని అయితే పూర్తి చేయడం జరిగింది. ఘనంగా సభ కూడా ఏర్పడడం జరిగింది. అదే రోజు తిమ్మపురంలో స్తూపావిష్కరణ, మార్నింగ్ ఇక్కడ స్తూపావిష్కరణ, ఇక్కడ సభ జరిగిన తర్వాత ఆ రోజు పెద్ద ఎత్తున తిమ్మపురంలో జనార్దన్ అన్న స్తూపావిష్కరణ. ఆ తర్వాతనే ఇక ఏంటిదనంటే ఇక మళ్ళీ స్టార్ట్ అయింది మా పైన. మళ్ళీ పోలీసు వాళ్ళు రావడము, అక్కను ఒక 5-6 సార్లు తీసుకోపోవడము, నాన్న పైన కేసు పెట్టి నాన్న కూడా జైల్లోకి పంపించిండు. ఎన్నుకుంటారా అని తెలిసింది కాబట్టి అక్కడ స్తూపం కట్టవలసి వచ్చింది. ఒట్టిగా రోగం వచ్చి చచ్చిపోతే ఆడెందుకు కడతా సారు, కట్టపోతుంది కదా అన్నాడట. 3 రోజులు 5 రోజులు ఉంచుకున్నారు. వాళ్ళ అక్కకు ఫోన్ చేస్తే అక్క వచ్చి సెంటర్ జైలు పంపితే సెంటర్ జైల్లో నుండి ఇడిపించుకొచ్చినాం జమనాథ్ మీద. దండులోన ముందు ఉండే జెండాలెత్తిన బిడ్డే లేరని, జెండాలెత్తిన బిడ్డే లేరని, ప్రతి పల్లె పల్లె అడుగుతున్నది మా బిడ్డెల్లరా, మీ ముద్దు ముఖము చాడాలేదని, వచ్చే పోయే దారులల్ల స్తూపాలల్ల రూపాలైన, మేము ఎర్ర పూల మాల తెచ్చినాం మా బిడ్డెల్లరా, మీ ఎర్ర జెండనెత్తి పట్టినాం. ఒక ఎన్కౌంటర్ జరిగింది. ఆ ఎన్కౌంటర్లో ఒక 17 మంది చనిపోయారు. విషప్రయోగం చేసి 17 మందిని చంపారని పొద్దున వార్తలలో వచ్చింది. ఆ ఎన్కౌంటర్లో ఖమ్మం కార్యదర్శి యాదగిరి అని ఆయన, ఆమె కూతురు వెన్నెల అని ఉన్నారు అనేది చెప్పారు. అది పేపర్లో వచ్చింది. అట్లాగే ఆ కుటుంబం కూడా కాంటాక్ట్ చేసింది. 8-9 మంది వచ్చినట్టున్నారు, వాళ్ళు కూడా 9 మంది వచ్చినట్టున్నారు. అందరం కలిసి భద్రాచలం వెళ్ళాం. ఇటు ఆంధ్ర ప్రాంతంలో చంపేసి ఛత్తీస్గఢ్ కుంట బేస్ క్యాంపుల్లో పడేయటం జరిగింది వాళ్ళందరినీ కూడా. ఎందుకు అని అంటే ఇతర రాష్ట్రాలకి అయితే రారు బంధుమిత్రుల సంఘం వాళ్ళు. భద్రాచలం ఎస్పీ దగ్గరికి వెళ్ళాం. భద్రాచలం ఎస్పీ మాతో మాట్లాడాడు. ఇక్కడ నుంచి వివి సార్ కూడా అక్కడున్న పోలీస్ వాళ్ళతో మాట్లాడుతున్నాడు ఆయన. ఇక్కడ హోమ్ మినిస్టర్ ఫోన్ చేశాడు. అప్పుడు జేఎన్యూ నుంచి ఉండే అతను డీజీపీగా అక్కడ ఉన్నాడు, విశ్వజిత్తో ఏదో ఉంటుంది అతని పేరు. అతను కవి అని చెప్పి బీడీ శర్మ నువ్వు స్వయంగా ఆయనతో మాట్లాడమని చెప్తే నేను ఆయనతో మాట్లాడాను. వీళ్ళు వస్తున్నారు మృతదేహాలు తీసుకొని, మీరేమీ అభ్యంతరం పెట్టదు, రానివ్వండి అని చెప్పాడు. మేము చాలా భయంతోనే వెళ్ళాము. మేము ఖచ్చితంగా చింతూరు పోలీస్ స్టేషన్కి పోయి కూర్చున్నాము. ఇక చింతూరుకున్న కుంటకి 3 కిలోమీటర్లే దూరం. అయితే వచ్చిన గ్రే హ్యాండ్స్ పోలీసులు మాకు ఇక్కడనే జాగ్రత్తలు చెప్పడం మొదలుపెట్టారు. వాళ్ళతో మీరు అక్కడ ఎక్కువ తక్కువ మాట్లాడొద్దు, వాళ్ళు మా మాట కూడా వినరు, వాళ్ళు ఎట్లా పడితే అట్లా ప్రవర్తిస్తారు, వాళ్ళు చాలా హింస చేస్తారు, మాకు కూడా వాళ్ళ నుంచి భయం ఉంది, మేమేం మాట్లాడము, మేము ఊరికి మీతో వస్తాం అంతే అనేది చెప్పారు. వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పిన మాట ఇది మాతోని. మేము బయలుదేరి వెళ్తున్నప్పుడే వరవరరావు గారును సాల్వాజుడు నాయకుడు సోయమ్ముఖ ఇద్దరికి ఏంటంటే వాదోపవాదాలు జరుగుతున్నాయి. ఎట్లా వస్తారంట అమరుల బంధుమిత్ర సంఘం కుటుంబం కూడా ఎట్లా వస్తుంది ఇక్కడ దాకా, రానివ్వండి, వచ్చిన తర్వాత మళ్ళీ రిటర్న్ రారు మీకు వాళ్ళు. వాళ్ళ కోసం కూడా గుంతలు దొవ్వి పెట్టినాం మేము. అక్కడ ఎంతమంది వస్తున్నారో అంతమంది గుంతలు మేము రెడీగా పెట్టాము. భయపెట్టి వెనక్కి పంపడం కోసం అట్లా ఒక లైవ్ ఇచ్చారు. కొంతవరకు వెనక్కి అని అనుకున్నాము,
కానీ లేదు, ఇట్లా వదిలేస్తే మరి రేపు ఇంకా ఎక్కడెక్కడనో ఎన్కౌంటర్లు జరుగుతాయి కదా, వాళ్ళని మనం తీసుకురాలేం కదా. మొత్తం చుట్టూ ఒక కంచేశారు. ఆ కంచెలో కొన్ని డేరాలు లాంటివి మాత్రమే ఉన్నాయి, కొన్ని చోట్ల సిమెంట్ ఆఫీసులు ఇల్లు లాంటివి కూడా ఉన్నాయి, కొన్ని చోట్ల ఇసుక బస్తాలు వేసి ఉన్నారు వాళ్ళ సెక్యూరిటీ కోసం. ఏదో 17 నుంచి 20 లోపే ఉన్నారు పిల్లలు, వాళ్ళు పోలీసులు అంట. అక్కడ ఒక్కొక్కడు ఇంత గుటకాలు నమ్ములుతున్నాడు, ఫుల్గా డ్రింక్ వేసుకుని ఉన్నారు. ఆ డెడ్ బాడీస్ డీకంపోజ్ అయినాయి కనుక అక్కడ లోపల ఉన్న వాళ్ళకి అంత ఇబ్బంది కలుగుతుంది కనుక వాళ్ళు తగిన జాగ్రత్తలన్నీ తీసుకొని ఈ శవాలను మాత్రము అట్లా పడేశారు. అప్పుడు చనిపోయి 3 రోజులైందో 4 రోజులైందో మొత్తం ఈ చర్మం మీద ఎంత ఎత్తున పూరిలాగా పొంగిపోయి లోపల రసికలో పురుగులు తిరుగుతా మనకు కనపడతా ఉంది అనమాట. అసలు ఆడవాళ్ళ మగవాళ్ళ కూడా మనకేం అర్థం కావటం లేదు. చిన్న పిల్లలు కూడా 2 ఉన్నారు. ఈ మహిళల్లో కొద్ది మందికి మేము వెళ్ళి చూసినప్పుడు చేతికి మట్టి గాజులు ఉన్నాయి, ఆదివాసీలు వాడే మట్టి గాజులు. మహిళా మావోయిస్టులు యూనిఫామ్లో ఉన్నప్పుడు గాజులు ఎందుకు పెట్టుకుంటారు? ఇంతెత్తు పిల్లలు మొత్తం తాగి ఊగుతున్నారు, అసలు తాగి ఊగుతున్నారు. ఆ తాగిన కంపు అట్లాగే పౌడర్లు, తెల్లగా పౌడర్లు వేసుకొని జీన్స్ ప్యాంట్లు, షర్ట్లు, స్ప్రే వాసనలు, అసలు ఆ వాసనలు అన్ని వాసనలు కలిపి అంత ఆరు బయట ప్రాంతంలో కూడా ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి మాకు ఆ చూపులు, వెకిలి చూపులు. ఎంత బూతులు అంటే అసలు అట్లాంటి బూతులు వినడం కంటే అసలు చెవులు వినిపించకుంటుంటే బాగుండు అనిపించింది. వాళ్ళ అన్న మాటలకి మాకు ఆవేశం బాగా వస్తుంది అన్నట్టు. మళ్ళీ వాదనకు దిగితే కూడా అక్కడ వచ్చిన పోలీసు వాళ్ళను మీరు ఉండండి అమ్మా, ముందుగా డెడ్ బాడీ ఇవ్వనివ్వండి, ఇచ్చి మనం ఇక్కడ నుంచి బయటపడాలి కదా మీరు. చనిపోయిన వాళ్ళ పొట్టలలో కట్టెలు కుచ్చుతూ పేగుల్ని బయటకు తీసి మాకు చూపిస్తుంది, ఇవి మీవే కదా అని. అన్ని మట్టిలాగా ఇట్లా పడేసిండ్రు, ఇది పోస్ట్ మార్టమా, ఇది మార్చరీ అంటారా దీన్ని అనేసి మేము గొడవ పడుతున్నాము. మేము వాళ్ళని చుట్టి ఇవ్వాలన్నా మీకు, మీరే కట్టుకొని వేసుకొని పోండి, మేము చెయ్యి కూడా వేయం. పోస్ట్ మార్టం లేదు, ఏం లేదు. చుట్టేసుకొని ఆటోల్ని పిలిచి మళ్ళీ ఆటోల్లో డెడ్ బాడీస్ని పెట్టేసి ఇక ఎంత ఇదిగా అంటే ఎంత స్పీడ్గా తీసుకొచ్చారో కూడా తెలియలేదన్నమాట. అంత స్పీడ్గా పారిపోయి వచ్చేసినట్టు వచ్చేసి వెళ్ళిన ప్రతిసారి ఇంకోసారి ఇట్లాంటి చోటికి వెళ్ళొద్దు అనుకున్నాము. కానీ అనేక సందర్భాల్లో కూడా ఆ తల్లిదండ్రులు వాళ్ళ దుఃఖము మమ్మల్ని ధైర్యంగా ముందుకు నడిపించింది. ఉవర్తి ఎన్కౌంటర్లో చనిపోయిన వాళ్ళని ఫస్ట్ భద్రాచలం తీసుకొచ్చారు. భద్రాచలం తీసుకొచ్చి అక్కడ పోస్ట్ మార్టం చేశారు. అక్కడ పోస్ట్ మార్టం చేసి మాకు ఇస్తారని మేము అనుకొని బయట మేము వేచి ఉన్నాము. వాళ్ళని మళ్ళీ తీసుకెళ్ళి కుంటలోనే పడేశారు. అప్పుడు మేము కుంటకు వెళ్ళాల్సి వచ్చింది. చెట్టు కింద మొత్తం పడేసిండ్రు. అప్పటికే బాడీస్ మీద పురుగులు పారుతున్నాయి. పోలీసులు బాగా తాగి కూడా ఉండి అక్కడ ఉండే మఫ్టీలో ఉండేటువంటి గ్రేహౌండ్స్ వాళ్ళందరూ కూడా ఆ శవాల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ఆ ఎన్కౌంటర్లో నాయకత్వం కూడా చనిపోయింది. చనిపోయిన నాయకత్వంలో మహిళలు ఉన్నారు. రాష్ట్ర కమిటీ స్థాయి నాయకుడు ఉన్నారు. వాళ్ళిద్దరు భార్యాభర్తలు చనిపోయారు దాంట్లో, రవి, పుష్ప. పుష్ప అనే అమ్మాయికి అయితే బాగా అసలు ఆమె బాడీస్ ఇదంతా పోయింది, ఒక భాగమంతా పోయింది ఆమెకు. ఎమ్మెల్యేగా ఉండేటువంటి సీతక్క వచ్చి చాలా ప్రమాదకరమైన పరిస్థితి ఉన్నది, మీరు తొందరగా శవాలను తీసుకొని వెళ్ళండి, నేను ఇక్కడ నిలబడతాను. అప్పటి వరకు మా మీద డిఎస్పీ కూడా పట్టనట్టుగా ఉన్నటువంటి డిఎస్పీ వీళ్ళు సాయంకాలం అయితే వీళ్ళని కట్టడి చేయడం కష్టం అవుతుందండి, మీరు మృతదేహాలను తీసుకొని వెళ్ళండి. దాదాపుగా భద్రాచలంలో ప్రవేశించేంత వరకు కూడా భయంగానే ప్రవేశించేటువంటి స్థితి వచ్చింది. చనిపోయిన శవాలకి గౌరవం లేకుండా వాళ్ళు ఏం చేస్తారంటే మగవాళ్ళ శరీరాలకు బట్టలు ఉండకుండా, ఆడవాళ్ళ శరీరాలకు బట్టలు ఉండకుండా ఒకరి మీద ఒకరిని పడేస్తూ ఉంటారు. అట్లా పడేయడము అనేది హేయమైనది అనేది ఎన్నిసార్లు చెప్పాము మేము. అక్కడ పోలీసు ఇన్ఛార్జీలకు చెప్పాము, పేపర్లలో ప్రకటించాము. శవాలకు కూడా గౌరవాలు ఉంటాయి, వాటిని భద్రపరచండి, కనీసం జాగ్రత్తగా ఉంచండి. వాళ్ళు మా పిల్లలు కదా, మా రక్త సంబంధికులు కదా, అట్లా చూసినప్పుడు చాలా క్షోభకు గురవుతున్నాము. ఇది చివరి చూపు కదా, అట్లా ఉండకూడదు, మానవత్వంతో మీరు మెలగండి అని చెప్పాము.
కానీ దున్నపోతు మీద రాళ్ల వర్షం అంటారే, దానికి పట్టదు. ఈ ప్రభుత్వాలు అంత మొండిగా, మొరటుగా, ఉన్మతులుగా మారిపోయారు. సాల్వాజుడుము ఆగడాలు చాలా పెరిగిపోతూ ఉన్నవి. సాల్వాజుడుమును రద్దు చేయాలనేటువంటిది కూడా పెద్ద ఉద్యమం నడుస్తూ ఉన్నటువంటి క్రమంలో ఒక 40 మంది భారతదేశంలో హూ ఈజ్ హూ ఆఫ్ ఇండియా, బమారీలాల్, స్వామి అగ్నివేష్, ఇటువంటి వాళ్ళు 40 మంది యశ్పాల్ నాయకత్వంలో ఒక ప్రొటెస్ట్ చేయడానికి రాయపూర్ పోయారు. ఈ 40 మంది మౌనంగానే ఏమి నినాదాలు కూడా లేవు, పోతూ చీఫ్ మినిస్టర్ కలవడానికి పోతుంటే వాళ్ళ మీద కోడిగుడ్లు రాళ్ళు వేశారు. అప్పుడు ఆజాద్ అగ్నివేష్కో లెటర్ రాశాడు, మీ పరిస్థితి ఇట్లా ఉంటే ఇంకా ఇంటీరియర్ అడవిలో పరిస్థితి ఎట్లా ఉన్నాయో మీరు ఊహించుకోవాల్సిందే అని ఓ లెటర్ రాశాడు. జవాబుగా అగ్నివేష్ చిదంబరం తోటి మన హోమ్ మినిస్టర్ తోటి మీడియేట్ చేయమంటారా అంటే, కంజీరియల్ అట్మాస్ఫియర్ కనుక క్రియేట్ అయితే చర్చలు జరపడానికి మాకేం అభ్యంతరం లేదు. సో ఆ లెటర్ పట్టుకుపోయి హోమ్ మినిస్టర్ తోటి నేను మీడియేట్ చేస్తాను, నేను మీడియేటర్ ఉంటా, మీరు చర్చలు చేయాలంటే ఇది మన ఇద్దరి మధ్యనే ఉంచండి, మీరు ఎవ్వరికి చెప్పొద్దు, నేను సిద్ధమే అని చెప్పాడు. అప్పుడు ఆజాద్ ఇట్లా అగ్నివేష్ నాతో కరస్పాండెన్స్ చేస్తున్నాడు, హేమచంద్ర పాండే అని ఓ జర్నలిస్ట్ కూడా ఒక ఇంటర్వ్యూ ఇవ్వడానికి వెంట తీసుకొని వస్తూ ఉంటే ఈ అగ్నివేష్తో లెటర్ కరస్పాండెన్స్ నడుస్తూ ఉన్నది కాబట్టి అది ఎక్కడో లీక్ అయిపోయింది. జస్ట్ బయలుదేరే ముందర తను ఏ డైరెక్షన్లో వెళ్తాడనేది చెప్తాడు. ఎందుకంటే ఆ రూట్లో ఏమన్నా ఇన్సిడెంట్స్ ఏమన్నా అయితే మనకు కబురు ఉండాలి అనే ఉద్దేశంతో అయితే తను అట్లా నాగపూర్ వెళ్తాను, మర్నాడు నాగపూర్ రూట్లో వెళ్తున్నాను అని చెప్పాడు. ఫాలో అయ్యారు, అది లీక్ అయిపోయింది. నాగపూర్ అవతలనే దించుకొని ఆదిలాబాద్ అడవుల్లో తీసుకువెళ్ళి ఆజాద్ కాల్ చేశారు. కూమింగ్ ఆపరేషన్స్ ఆర్గనైజ్ చేయబడింది. ఆర్గనైజ్ చేసి నిన్న రాత్రి మా వాళ్ళు అక్కడ పైనకి చేరుకునేటప్పటికి అరౌండ్ 10:30 అక్కడి నుంచి మూమెంట్ కనబడింది. నైట్ గ్లాసెస్, బైనాక్యులర్స్ తోటి, నైట్ విజన్ గ్లాసెస్ తోటి ఇలా మూమెంట్స్ విజిబుల్ అయినాక తర్వాత మా వాళ్ళు వాళ్ళకు వార్నింగ్ ఇచ్చారు. వార్నింగ్ ఇస్తే వాళ్ళు అక్కడి నుంచి అరుచుకుంటా ఫైర్ చేయబడింది. ఫైర్ చేస్తే పోలీస్ కూడా రిటాలియేట్ చేసింది సెల్ఫ్ డిఫెన్స్లో. మూడో రోజు పొద్దున్నే 6:30-7 గంటల ప్రాంతంలో టీవీ పెడితే న్యూస్ వస్తుంది, ఈయన శరీరం కనిపించింది. ఇది ఏమి రాజ్యము కొడుకా, ఇది ఏమి చట్టము కొడుకా, ఎవడేలినా గాని కొడుకో మన ఎతలు తీరావాయే కొడుకా, మీరు పోయినప్పటి నుండి కంటి కునుకు లేక కలిసిపోతావా నీ కలలు గంటి కొడుక, కలిసిపోతావా నీ కలలు గంటి కొడుక, నిన్ను ఒక్కన్ని వట్టనికి 100 పోలీసు లక్షలొస్తాయా నీలాడాగికొచ్చిరట, లక్షలొస్తాయా నీలాడాగికొచ్చిరట, ఆ తుపాకి మోతల్ల కొడుకో నిన్ను తూట్లుగా గాల్చిరా కొడుకా, ఈత చాపల్లా నిన్ను చుట్టి కొడుకో నిన్ను ఈడ్చుకుంటొచ్చిరా కొడుకా. ఆయన పోస్ట్ మార్టం చేసినటువంటి నీలకంఠేశ్వరరావు అనే డాక్టర్ ఇది సర్వీస్ రివాల్వర్తో కాల్చినటువంటిదే అనే విషయం, ఇది ఎన్కౌంటర్ కాదు, పట్టుకొని కాల్చింది అనేటువంటి విషయం. అంటే ఆయన మెడికల్ లాంగ్వేజ్లోనే ఇది చెప్పాడు. చెప్తే నిజానికి సుప్రీంకోర్టులో అది ఫైల్ చేసినందుకు చాలా ఫేమస్ అయిపోయింది కూడా. ఇది ఇండియన్ రిపబ్లిక్ తన పిల్లలను తానే చంపుకుంటుందా అని అడ్మిట్ చేసుకున్నప్పుడు కామెంట్ చేసినటువంటి బెంచ్ ఎప్పుడైతే విచారణకు వచ్చినప్పుడు ఆ డాక్టర్ని పిలిపించండి, ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇచ్చినటువంటి డాక్టర్ని పిలిపించండి అన్నప్పుడు పిలిపించలేదు. అలా 2 ఏళ్ల దాకా ఇంకెవరితోటి ఏమీ తెలియలేదు, ఏ కబురు తెలియలేదు, అసలు ఎట్లా జరిగింది అనేది కూడా తెలియలేదు. తర్వాత సరే ఎవరో కలుస్తారు స్నేహితులు, రండి అటువైపు అని అంటే సరే బయలుదేరాము. దారిలోనే అరెస్ట్ అయ్యాం. అరెస్ట్ అయినప్పుడు ఒక 6 నెలలు వరంగల్ జైల్లో ఉన్నాను. అట్లాగే ఆదిలాబాద్ కోర్టులో ఈ కేసు ముఖ్యంగా పద్మ మళ్ళీ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ తను కూడా నా బయటకు వచ్చిన తను కూడా సాక్ష్యం ఇస్తానని మా ఇంట్లో నుంచి బయలుదేరిపోయిండు. అట్లా బబిత కూడా సాక్షులుగా ఉండి, బబిత కూడా నా ఇంట్లో నుంచి ఫోన్ చేసిపోయిండు, ట్రైన్ ఎక్కినాక కూడా నాకు ఫోన్ చేసిండు. ఇంక పోయేదేమున్నది ఇంతకంటే అని చెప్పినాను అన్నమాట విషయాలు. వాళ్ళు చెప్పి అగ్నివేష్ కూడా స్వయంగా వచ్చి నేనే మీడియేట్ చేసిన కాబట్టి నేను గిల్టీ ఫీల్ అవుతున్నాను చెప్పి, నిజానికి ఇప్పటికీ ఇంకా ఆదిలాబాద్ కేసు బహుశా నేను క్లోజ్ కూడా చేయలేదు.
ఎందుకంటే సురేష్ వెళ్ళి వాదించడు, చాలా బాగా వాదించడు కూడా ఆయన. అది ఆ స్థితిలో ఉండిపోయింది. అయితే మేము ప్రొటెస్ట్ ఏమని వేసామంటే, సరే మీరు ఎట్లాగో అది అబద్ధ కథలు చెప్తున్నారు, కానీ మేము అడిగేది ఒకటే చాలా సరళమైన ప్రశ్న. చంపారని మీరే చెప్తున్నారు కాబట్టి ఆ చంపిన వాళ్ళ మీద 302 పెట్టి హత్యా నేరం కింద వాళ్ళని అరెస్ట్ చేసి విచారణకు తీసుకురండి, అది మాత్రమే మేము కోరేది అని పిటిషన్ వేసాం. ఆదిలాబాద్లో కింది కోర్టులో పిటిషన్ కొట్టేశారు జడ్జి. దాని నుంచి మళ్ళీ అక్కడ సెషన్స్ కోర్టు, అక్కడి నుంచి పై కోర్టుకి వెళ్ళాం ఆదిలాబాద్లోనే. వెళ్తే ఆవిడ చాలా సంచలనాత్మక తీర్పనే చెప్పాలి. ఆంధ్రప్రదేశ్లో మొదటిసారిగా 29 పోలీసులకి సమన్లు పంపాలి అని తీర్పిచ్చారు. అసలు పోలీసులకి సమన్లు పంపడమే ఒక విజయం, ఒక మొదటి అడుగు. ఇక ఇది వచ్చింది అంటే అది ఇంకా చాలా చరిత్రలోనే మొదటిసారిగా మనం పోలీసులను, ఎందుకంటే ఎన్ని ఎన్కౌంటర్లు జరిగినా వాళ్ళు చాలా క్లీన్ చిట్ తోటి అసలు ఏమాత్రము వాళ్ళకి శిక్ష కాదు కదా, కనీసం కోర్టులో అడుగు పెట్టేంత ఇది కూడా అవసరం కూడా పడట్లేదు. వాళ్ళు అది చేయగలిగితే మనం కొంతవరకు న్యాయపరంగా ఒక అడుగు ముందుకేసినట్లు అనుకోవాలి. కుళ్ళిన ఈ సమాజాన్ని ఉన్నతంగా మార్చాలని ఎనలేని పోరు చేస్తే వినేస్తామా, పోరులో నా ఉరిగిపోతే వినేస్తామా. కిషన్జీ ఎన్కౌంటర్ ఏమో జరిగింది కలకత్తాలో జరిగింది. పైగా అది కూడా మిడ్నాపూర్ అడవులలో ఎక్కడో వచ్చేసి, అంటే ఎక్కడ పట్టుకుపోయి ఆయన నిజానికి దండకారణ్యం నుంచి పురూలియా జిల్లాలో ప్రవేశిస్తూ ఉన్నాడు. పురూలియా జిల్లా నుంచి బెంగాల్లో ప్రవేశించాలి, ఆ సరిహద్దుల దగ్గర అరెస్ట్ చేశారు ఆయన. అంతవరకు చర్చలకు ప్రతిపాదన చేసి చిదంబరంతో కూడా స్వయంగా ఫోన్లో ఆయన మాట్లాడాడు కిషన్జీ. అటువంటి పరిస్థితుల్లో ఆయన ఎన్కౌంటర్ చేసి ఆ మిడ్నాపూర్ అడవులలో ఛిద్రం చేసి శరీరాన్ని, కన్ను కూడా తీసేసి ఈ పెదవు కూడా తీసేసి ఛిద్రం చేసి పడేస్తే నేను కలకత్తాకు పోతే, ఇక కలకత్తా ఎయిర్పోర్ట్ నుంచి ఆ బందోబస్తు, అక్కడ పోలీసుల ఆ బెదిరింపులు, అంటే వాళ్ళకి వచ్చి వాళ్ళు ఊహించని విషయం అది. వేల మంది వచ్చారు అక్కడికి మిడ్నాపూర్ పోయి ఆ డెడ్ బాడీ తీసుకొని వస్తుంటే, विश्वास करते हैं कि फेक एनकाउंटर है? बताइए, आप विश्वास करते हैं कि किसान जी एनकाउंटर में मर गया? एनकाउंटर नहीं, फेक एनकाउंटर। ఫ్లైట్ ఆపి మమ్మల్ని ఆ ఫ్లైట్లో ఎక్కించి, అంటే వాడు పోలీసులు తలుచుకుంటే ఏం చేయగలరనేటువంటి పరిస్థితిలో మమ్మల్ని ఎక్కించి ఇంత చేస్తూ ఉంటే మాకు చాలా మర్యాదపూర్వకంగానే డెడ్ బాడీ ఎప్పగిస్తుంది. అయితే ఏంటంటే జనంలోకి వెళ్లకుండా మమ్మల్ని తప్పించి గాడ్ స్పీడ్ లాగా మమ్మల్ని ఎయిర్పోర్ట్లో తీసుకొచ్చి వందల మంది పారామిలిటరీ ఫోర్సెస్ మమ్మల్ని ఫ్లైట్లో ఎక్కించి తీసుకొచ్చి దించే వరకు, సరే వాళ్ళ జాగ్రత్తలు మేము బెంగాల్లో కానీ కలకత్తా కానీ పోకుండా చేసిందని మేము అనుకుంటున్నాం, కానీ దించిన తర్వాత మేము ఊహించలేదు. కార్గోలో డెడ్ బాడీని పంపించేసి మమ్మల్ని అరెస్ట్ చేసేసారు. కాకపోతే అయితే మేము చాలా పెద్ద ఎత్తున ప్రొటెస్ట్ చేస్తే మిమ్మల్ని అరెస్ట్ చేశాం, కానీ పెద్ద పెళ్ళికి మిమ్మల్ని తీసుకుపోతాం. ఫ్యూనరల్ మేము ఫ్యూనరల్ అటెండ్ చేయకుండా అయితే అక్కడ డెడ్ బాడీ పెట్టుకో కూర్చుంటారు వాళ్ళు, మమ్మల్ని కనుక మేము తీసుకోకపోతే అని మేము ప్రొటెస్ట్ చేయడం వల్ల మమ్మల్ని అరెస్ట్ చేశారు, కానీ అరెస్ట్ చేసి తీసుకుపోయారు పెద్ద పెళ్ళి. అక్కడికి పోయిన తర్వాత మీరు వెళ్ళొచ్చు అని మమ్మల్ని, అంటే వ్యాన్ పెట్టుకున్నారు అక్కడ వెళ్ళి వేల మంది 40-50 వేల మంది జనంతో ఆయన అంత్యక్రియలు జరిగాయి. పద్మకుమారి వెళ్ళి అక్కడ మాట్లాడిన తీరు ఇవన్నీ చూస్తూ ఉంటే వాళ్ళకి చాలా ఆశ్చర్యం అనిపించింది. అక్కడ వాళ్ళకు ఆకాశన తారలారా ఒక్కసారి వచ్చిపోరా, ఆకాశన తారలారా ఒక్కసారి వచ్చిపోరా, దారి చూపే దిక్కులయ్యి ఒక్కసారి కలిసిపోరా, ఇరు చీకటి చీల్చే వెలుగులవుతారా మా బిడ్డల్లరా, మీరు
మీరు పండు వెన్నెల పంచిపోతారా రాజాయంసలోన మీరు రాలిపోయిన బిడ్డల్లారా రాజాయంసలోన మీరు రాలిపోయిన బిడ్డల్లారా మా దుక్కులల్లో మొక్కలవుతారా మా బిడ్డల్లారా మా గుండెలల్లో గూడు కడుతారా సేనులల్లో సిలకాలల్లో కోతాలల్లో మోతాలల్లో కోతాలల్లో మోతాలల్లో ఆకలి పూజల పిలుపులవుతారా మా బిడ్డెల్లరా మా కళ్ళల్లోనే కదులుతున్నారా చదువులల్లో సారా మెరిగి సక్కనైన బాట దూసి చదువులల్లో సారా మెరిగి సక్కనైన బాట దూసి గడ్డి పోసాలోలే ప్రాణాలేసిరా మా బిడ్డెల్లరా మా గుండెలల్లో గూడు కడుతారా ఆయన కుల మతాలకు అతీతుడు. అందుకే ఆయనను కులాన్ని గాని ఆయన మతాన్ని గాని విశ్వసించలేరు. ఆయన సమాజాన్ని విశ్వసించాడు. మీరు కలలు గన్నా రాజ్యము కోసము కలిసి కట్టుగా పోరు చేస్తాం. మా అమరుల బంధు మిత్రుల సంగము మా బిడ్డెల్లరా మర సమరానికి సయ్యంటున్నాము మర సమరానికి సయ్యంటున్నాము మర సమరానికి సయ్యంటున్నాము. నా పేరు సుభద్ర. అందులో నేను పార్టీలో పోయినా. ఇక ఈ పాటలు వారంలో అట్లనే ఇక పోవాలనిపించిపోయినా. 1997-96లో పోయినా. అలానే పెళ్ళైంది. ఇక అనారోగ్యంతో బయటకు వచ్చిన. గర్భిణితో వచ్చిన. సలెండర్ అయినా ఇంటి దగ్గర అమ్మ వాళ్ళ దగ్గరనే ఉంటున్నా. ఇక అలా తర్వాత ఇక బాబు పుట్టిండు. 2 నెలలు అవుతుంది పుట్టి. కానీ ఇక అప్పటికే ఎన్కౌంటర్లో చనిపోయిండు. శ్రీకాంత్ చనిపోయిండు కదా. ఇక శ్రీకాంత్ చనిపోయిన తర్వాత ఇక ఇప్పుడే వీళ్ళంతా నాకు పరిచయం అయింది. ఇక అప్పటి నుంచి ఇక వాళ్ళతోటి ఉంటున్నా. ఏదన్నా నన్ను అడగాలనిపించినా ఏదైనా కానీ ఇక వాళ్ళతోటి మాట్లాడతా. ఇక వాళ్ళతోటి ఉంటా. వీళ్ళు నాది భూమి అంతా గుంజుకున్నారక్క, మీరు రారా మాట్లాడరా, మేము అది ఇది మరి అని ఇట్లా అంటది, కోపం పడుతుంది. మళ్ళీ కాసేపు నాకు ఎవరున్నదక్క మీరు రాకపోతే అది ఇది అని మళ్ళీ బాధపడుతుంది. సంవత్సరానికి ఒకసారి అట్లా వస్తుంది కలవనికి. ఇక వాళ్ళతోటే ఉంటున్న సంఘంలో. ఇప్పుడు జనం కోసం పనిచేసినాం కదా. నేను కూడా పార్టీలో తిరిగిన కాబట్టి ఏందంటే మనకున్న సమస్య, మనకున్న బాధ ఇప్పుడన్నా ఒకసారి అట్లా ఫోన్ చేసి ఇట్లా అక్క ఎట్లా బతకాలి ఎట్లా అది ఇది అని వాళ్ళ సలహాలు తీసుకుంటూ మనకొక్కరికొక్కళ్ళం ధైర్యం చెప్పుకోవడమే. తన పేరు యపనారాయణ. ఇక మనకి ఈ పేరు బాగా వెళ్ళిన పేరు అర్బుష్. అక్కడ వెళ్ళిన పేరు లకుందాదా. మనకి కొన్ని విషయాలే తెలుసు. ఇక్కడ ఏం జరిగినా కూడా మాకు వచ్చే ఇన్ఫర్మేషన్ ఈ పేపర్ల టీవీలల్లో ఇట్లా ఎన్కౌంటర్ జరిగిందని మేము టీవీలు చూసే ఎక్కడన్నా జరిగినప్పుడు మనం అక్కడికి పోయి మనం అడిగేటోళ్ళం. మన మడగూడెం నుంచి వెళ్ళి అర్భూషణ్, సారక్క, శారద వీళ్ళందరూ రకం ఉన్నారా అని టీవీలలో వస్తుంది. ఎన్కౌంటర్ బాగానే పెద్ద ఎత్తున జరిగిందని చెప్పంటే ఇక్కడికి పోయేసరికి వీళ్ళు ఉన్నారు. అర్భూషణ్ లేడు, సారక్క లేదు, ఇదే శారద లేదు, ఎవరు లేరు. అదేవిధంగా మన భద్రాచలం ప్రాంతాన కూడా కొన్ని ఎన్కౌంటర్లు జరిగితే మేము అక్కడికి పోయాము.
ఆంకేరు పూజారి అమరుడు దడవైన స్వామి. అక్కడి నుంచి వెళ్ళి వాళ్ళని తీసుకొచ్చి భద్రాచలంలో వేస్తే మేము అందరం పోయినాం. ఎప్పుడైనా మేము శవాల తీసుకొస్తాం ABMS. మా సంఘం పోయేసరికి వీళ్ళు అక్కడే ఉన్నారు. అయ్యో మనోళ్ళు మళ్ళీ వచ్చినట్టు ఉన్నారు కదా అనేది చూడగానే బాధ అనిపించింది, కళ్ళకు నీళ్ళు వచ్చినాయి. వీళ్ళు ఎక్కడ పోయినా వీళ్ళిద్దరే అవపడేవాళ్ళు, వీళ్ళతో ఇంకో 4 చూస్తే అందులో లేడు. అక్కడున్న OSDO కానీ ASPని కూడా అడిగితే వాళ్ళు లేడనే మనకు చెప్పారు. అట్లా 2-3 సార్లు పోయినాం వచ్చినాం. ఇంకా ఎక్కడో ఎనుకుంటారు. అయితే మళ్ళీ మేము ఆ భద్రాచలంలో ఉన్నాం. మళ్ళీ వచ్చిండ్రు అంటే మాకు 3వసారి వీళ్ళు కలవడం, వీళ్ళని బెదిరించడం అక్కడి నుండి పోలీసు వాళ్ళు. ఇక్కడికి ఎందుకు వచ్చిందని తమ్ముడే మాట్లాడుతుండు వాళ్ళతోని. ఇదే 21వ తారీఖు నాడు ఇట్లా జరిగిందని మాకు చెప్పడంతో కూడా మేము కూడా ఎవరం కూడా నమ్మలేము. ఇది ఒక ఫేక్ న్యూస్ అని మేము అనుకున్నాం. ఎక్కువ జబ్బు అన్నది ఎక్కువ అయిపోయింది కాబట్టి 9వ రోజుకో 12వ రోజుకో మనిషి ఉదయం 9 గంటలకి చనిపోయింది అనే ఇన్ఫర్మేషన్ మనకు వచ్చింది. నాన్నని ఎప్పుడు అడిగినా కూడా చనిపోతే డెడ్ బాడీ ఇంటికి రావాలి కదా, అట్లా ఆయన పెద్ద నాయకుడు ఎట్లకైనా శవాన్ని పంపిస్తుంది కదా పార్టీ అన్న ఉద్దేశంతో దిన కార్యక్రమాలు అయిపోయేసేపు కూడా మనిషి నమ్మలేడు. 11th డేకి వచ్చినప్పుడు అడవులలో మొత్తం పోలీసు వాళ్ళు కొత్తగూడెం నుంచి వెళ్ళి ముందుగా వచ్చిన వాళ్ళు అరెస్ట్ చేసిర్రు. ఒక 3 గుట్టలు దిగి ఎక్కుతూ అంటే మొత్తం తలడిచ్చిండ్రు. లాస్ట్ వరకు 4వ గుట్ట దిగేసరికి ఇక్కడ ఇడికి వస్తున్నాము, ఇదంతా పోలీసు వాళ్ళే ఉన్నారు. మెదకు మీద వచ్చిర్రు, మొత్తం గుంపుల్లాగా వచ్చిర్రు పోలీసు వాళ్ళు. అన్నం సోదననివ్వలేదు, మమ్మల్ని వెళ్ళగొట్టిండ్రు. అప్పుడు అన్నాలు కూడా మిగిలితే వాటిని కూడా వచ్చిన జనాలకు కూడా అందరికి కూడా రానేయకుండా చేయడంతో చాలా అన్నము భూమి పాలయ్యింది. అంటే చచ్చిపోయిన బూడితోని కొట్లాడినట్టు ఈ రాజ్యం. అక్కడ బూడిది అయిపోయిండు అర్భూషన్, ఆ బూడితోని రాజ్యం కొట్లాడుతుంది. నా మీద కొన్ని కేసులు పెట్టి కొట్టిళ్ళు. ఒక వారం రోజుల దాకా పోయి 3 నెలలు సన్రా జైల్లో ఉన్నా. మనం ఇక్కడ ఉన్న ఆయన గుర్తింపు కోసం కూడా ఒక గోల్ కట్టడానికి కూడా ప్రయత్నం చేస్తే దాన్ని కూడా మొత్తం కూల్చివేయడం జరిగింది. చిన్న పెక్సీలు కూడా మనం పెట్టినా కూడా ఎక్కడ కూడా కట్టనీయలేదు. నీ స్తూపాన్ని కడుతుంటే కొడుకో నన్ను నక్సలైట్ అంటుండ్రు కొడుకా, నీ తమ్ముణ్ణి పట్టుకొని కొడుకో వాని టానలో వేసిండ్రు కొడుకా, నువ్వు పుట్టి పెరిగిన ఊరు వాడి పాడిన చోట స్తూపములో నీ ముఖము చూసుకుందామంటే పర్మిషన్ ఏదాని కొడుకో నన్ను పరిశాను చేస్తుండ్రు కొడుకా, ఆత్రంగా పోలీసు కొడుకో నన్ను అడ్డుకుంటున్నారు కొడుకా, నిన్ను చంపుతున్నప్పుడు చూడలేదు కొడుక, నిలవెద్దు స్తూపాన్ని కూల్చుతామంటుండ్రు, నువ్వు కలలు కన్నా రాజ్యం ఎప్పుడు వస్తుందో గాని కడుపు మంట రగిలి అగ్ని జ్వాలాలయే, ఆ మంటల్లో శత్రువు కొడుకా మాడి బూడిదైపోవాలే కొడుకా. సుభాష్ నగర్ నుంచి, అల్వాల్ నుంచి, వెంకటాపురం, బొల్లారం, యాప్రాల, మొత్తంగా చెప్పాలంటే కంటోన్మెంట్ ఏరియా నుంచి 60 మంది విప్లవోద్యమంలో వెళ్ళారు. అంత మాత్రమే కాదు, ఇది హైదరాబాదు రాజధాని నగరం. ఇక్కడి నుంచి పోయిన వాళ్ళు మాత్రమే కాదు, ఇక్కడ ఆర్గనైజ్ చేయడానికి వచ్చిన వాళ్ళు, ఏదో ఈ రూపంలో హైదరాబాద్తో సంబంధం ఉన్నవాళ్ళు, వీళ్ళందరి కొరకు ఈ స్తూప నిర్మాణం. చిన్నదైనా పర్వాలేదు ఇక్కడే కట్టాలని ఈ ప్రాంతవాసి అయిన నర్సన్న ఆధ్వర్యంలో ఇక్కడ ఈ స్తూప నిర్మాణం అనేది చేపట్టడం జరిగింది. అని స్తూప నిర్మాణం చేసినప్పటికీ ఉండే పేర్లని మాత్రమే చేర్చడం కాకుండా ఇప్పుడు ఎప్పటికప్పుడు అమరులు అవుతుంటే వాళ్ళ పేర్లు కూడా చేర్చి, ఇప్పుడు ఎక్కడెక్కడో రాష్ట్రాలలో చనిపోయారు, కొంతమంది తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు, శవాలను కొంతమంది తెచ్చుకోని వాళ్ళు ఉన్నారు. కాబట్టి దాని యొక్క గుర్తు కోసం అందరి జ్ఞాపకాలు సంవత్సరానికి ఒకసారి మీటింగ్ పెడతాం కదా మేము, July 18th అని అందరిని పిలిపిస్తాం కదా కుటుంబాలను ఇట్లా. కాబట్టి వాళ్ళ స్తూపాల జ్ఞాపకాల కోసం మాత్రమే స్తూపం కట్టుకున్నాం. 2004లో ఈ స్తూప నిర్మాణం మొదలైంది. 2005కి స్తూపం కంప్లీట్ అయింది. మేము
మే 4న స్తూపావిష్కరణ చేసుకోవాలనుకున్నాము. ఆవిష్కరించడానికి వాళ్ళు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. గుంపులకే పొద్దుగల మేము చేస్తామనేది 6-7 గంటలకే వచ్చి ఆడ మకాయం వేశారు. ఎందుకంటే కుటుంబాలకి ఇట్లా అన్నీ వస్తాయి, ఎక్కడెక్కడ నుండి ఊళ్ళ నుండి వస్తాయి, అందరి జ్ఞాపకాలు ఉన్నాయి, అందులో అందరి పేర్లు వేసినాం రాష్ట్ర అమరులదని. మొత్తం మందిని ప్రజా సంఘాల వాళ్ళను, వస్తున్న ప్రజలని, వివి గారిని, తర్వాత రత్నమాలని, అమరుల కుటుంబాలని అందరినీ అరెస్ట్ చేసి దాదాపు ఒక 8 పోలీస్ స్టేషన్లలో పెట్టారు. స్తూపం కాడికి వద్దామనేసి ఇంకా పిల్లల్ని అందరిని తీసుకొని వెనక నుండి వస్తుంటే కూడా వాళ్ళు స్తూపానికి కొంచెం ముందు ఇట్లా మన గేట్ అంత దూరంలో మమ్మల్ని అందరిని అడ్డుకున్నారు. అడ్డుకొని స్తూపాన్ని ఆవిష్కరించనివ్వలేదు. అప్పుడు ఆవిష్కరణ ఆగిపోయిందా? లేదు. అమరుల కుటుంబాలు ఫోర్స్గా ఒక వెల్లువలాగా వచ్చి వాళ్ళు తెచ్చుకున్న పూలను దూరం నుండే దాని మీద విసిరేశారు. ఆవిష్కరణ ఆగిందా? కాకపోతే దాన్ని తాకలేకపోయారు. ఒక స్తూపాన్ని అడ్డుకుందామని వాళ్ళు అనుకున్నారు, కానీ అక్కడ ప్రతి పోలీస్ స్టేషన్లో స్తూపం లాగా తయారు చేసుకొని అందరు కూడా మా వాళ్ళంతా కూడా ఎక్కడ వాళ్ళం అక్కడ స్తూపావిష్కరణ అన్నట్టు 3-4 పోలీస్ స్టేషన్లో చేసాం. అట్లా ఒక స్తూపావిష్కరణ ఆపితే 22 స్తూపావిష్కరణలు ఒక రోజు అయింది.